హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మళ్ళీ అయితే మనం వచ్చేసాం అనమాట. అంటే ఇదేంటి కొత్త ప్లేస్లో ఉందనుకోకండి. మీకు కిందటి వీడియోలోనే చెప్పాను, మీకు విలేజ్ అయితే నాకు చాలా అవసరం అని. నేను అలా కొంచెం దూరం ఎత్తుక్కొని వస్తే దగ్గరలో నా విలేజ్. నేనేమో అంటే చచ్చిపోయాను అనమాట. దీంట్లో నైట్ బెడ్ ఏమో ఒక దగ్గర ఉంచేసి ఒక చిన్న హౌస్లా కట్టుకుని లేసా. ఇంకా వచ్చుంటే నైట్ అయింది, జాంబీలేమో వేసేసి మళ్ళీ అక్కడే తీసిపోయిన. అయితే ఇంకో సైడ్ వెళ్ళా, అప్పుడు దగ్గరలో ఇదే ఉంది. మనం అటు నుంచి వచ్చాంలే. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ సరే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఉండిద్ది. సరే, ఫస్ట్ ఏం చేద్దాం మనం? అరే బాబు, అసలే బ్లడ్ తక్కువ ఉందిరా. అమ్మో ఈ క్రేపర్ రోయ్. ఏంట్రా ఎంతమంది కాపు కాశారు? క్రేపర్ అయ్యాను కదా, అన్నం అయ్యా. ఆ క్రేపర్ని చూస్తేనే భయం వేసిద్ది. ఎంత మంచిగా కట్టుకున్నా ఒక కన్నం పెట్టుద్ది తెచ్చి. మనం ఇప్పుడైతే వాటైడు విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. వద్దు కానీ మైనింగ్ చేద్దాం. ఓకే పదండి మైనింగ్కి. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయిగా, చేసేద్దాం. అవ్వండి. అవును, వుడ్ తీసుకోవాలిగా ఫస్ట్. మైనింగ్ అంటే అవ్వదు, వుడ్ తీసుకోవాలి ఫస్ట్. వుడ్ అటు చెట్లు లేవురా, ప్లేన్సే మొత్తం ప్లేన్స్. అటు సైడ్ అక్కడ ఉన్నాయి, ఇక్కడికి ఏమున్నట్టు ఉంది. సరే పదండి, ఫస్ట్ అక్కడ వుడ్ ఉందిగా లేపేద్దాం. ఏం పర్లేదు, కావాలని తర్వాత వచ్చి పెట్టేయచ్చు. ఓకే, మరి వుడ్ అంతా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? అవన్నీ వాడేసాను గైస్, అవన్నీ వాడేసా. ఫస్ట్ పికాక్స్ అయితే చేసేసుకున్నాం. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఏమో ఇక్కడ పెట్టి ఒక పికాక్స్ రా. సరిపోయేంటి? అరే బాబు, అదేందుకు వదిలేవరా? ఓకే గైస్, మనమైతే ఇప్పుడైతే పికాక్స్ అయితే తీసేసుకుందాం. పదండి మైనింగ్కి. కొంచెం జాలే ఐరన్ దొరికితే పర్లేదు, ఐరన్ దొరకలేదా ఉంది. ఫస్ట్ ఎక్కడ మైనింగ్ చేద్దాం? అవును, పికాక్స్లు తెచ్చేసుకుందాం. మళ్ళీ డేంజర్. గోళం అక్కడ ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి. డ్యామేజ్ పడితే అబ్బా, ఆహా, అయ్యాలి. బాగానే ప్లానింగ్ వేసాడు అయ్యాడు. నైస్, గుడ్డు. ఇటే కదా మనం వచ్చింది, నాకు ఐరన్ కనబడింది. పికాక్స్ కమాన్, ఐఎమ్ కమింగ్. ఎంతసేపా? ఫస్ట్ స్టోన్ తీసుకోవాలిగా. ఎంత ఉందో మరి ఐరన్ లోపల? ఏంటిది ఒకటేనా? ఇలా చూద్దాం, మొత్తం క్లియర్ చేసి. ఫస్ట్ స్టోన్ పికాక్స్ అయితే చేసేద్దాం. మనం ఎక్కడ పెట్టాం క్రాఫ్టింగ్ టేబుల్? క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ ఉందా? అటేటో ఉంటుంది, అది నాకు తెలిసి. ఇటో ఉంటుంది గాయస్. ఎక్కడ? వేర్ ఆర్ యూ క్రాఫ్టింగ్ టేబుల్? అరే బాబు, క్రాఫ్టింగ్ టేబుల్ లేదురా. బుర్ర పోతుంది నాకు. చెయ్యి ఎక్కడుంది? వేర్ ఇస్ ద క్రాఫ్టింగ్ టేబుల్ బ్రో? పోతే పోయింది హెల్త్. మళ్ళీ రీస్పెన్ అవచ్చు. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది?
అరే బాబు క్రాఫ్టింగ్ టేబుల్ ఏదిరా? అరే ఏంట్రా ఇది? ఎవడైనా వచ్చి దొంగతనాలు చేశాడే ఏంటి? ఏహే తెచ్చిన వుడ్ వేస్ట్. ఏ జంపింగ్ బాట్ నోట్ ఎక్కడుందో తెలియట్లేదు. అసలు ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అసలు అయితే ఎలాగ అసలు తప్పుగా అయితే అమ్మయ్య ఈ దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది అదే అనుకుంటాము. ఏదెందుకు దాదా ఫాస్ట్గా గంట పట్టిద్ది. ఎందుకు తీసాను అసలు నేను? ఎందుకు తీసి అట్లే అది ఎందుకు తీసానో అర్థం కావట్లేదు. కదా బతికిపోయింది. ఇలాగైతే కష్టం వేసి ఎక్కడ అది ఎక్కడ సచ్చిందో ఎక్కడ అందరూ ఐరన్ రాడ్డు అలా మైన్ చేద్దాం. దీంతో ఫస్ట్ స్టోన్ అయితే ఇది ఓకే. ఫాస్ట్ డూ ఫాస్ట్ కొన్ని ఏంటని తెద్దాంలే. ఫాస్ట్గా వస్తుంది. మనం ఏ టార్చ్ కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ ఏం లేవు గాయస్. ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఓకే ఓకే గో ఫాస్ట్ గో ఫాస్ట్ గో ఫాస్ట్. ఎక్కడైనా ఐరన్ దొరకాలనుకుంటున్నాను. తొందరరా అమ్మా ఐరన్ నువ్వు నాకు చాలా అవసరం. దొరికింది. ఓ ఎక్కువ ఉంది గైస్. బోన్ కూడా ఉంది. పర్లేదు ఎక్కువ వచ్చింది. అంతేనా అంతేనా ఇంక రాదా? ఇంకెక్కడ తవ్వుదాం? ఎక్కడ తవ్వుదాం? ఓకే ఫాస్ట్. ఐరన్ కావాలా? ఐరన్ ఐరన్ నువ్వు అవసరం. ఐరన్ ఎంత ఉంది? 5 దొరికింది అంతే మనకి ఐరన్. అంతేనా? 5 దొరకండి. కోల్ దొరికింది. కోల్ దొరికింది. ఎక్స్పీ కావాలి మనకి. ఓకే డూ ఫాస్ట్. అలాంటి ఫస్ట్ మైనింగ్ చేద్దాం. కోల్ తర్వాత కోల్ మొత్తం. అయ్యా నాకు ఏం కనబడట్లేదు అయ్యా. మొత్తం కోలే. కోలు ఫుల్ కోలు. XP 2కి వస్తుంది గైస్. ఎక్కడానికి కావద్దు వద్దులే కానీ ఇంకా నాకేం కనబడేటట్టు ఏం లేదుగా. ఓకే తవ్వుదాం. ఫుల్ XP. మనకి ఐరన్ కావాలా? మీకేం కనబడట్లేదు కదా? నాకేం కనబడట్లేదు. బయటికి వెళ్ళిపోదాం. 5 ఐరనే ఉంది మన దగ్గర కూడా. ఇప్పుడు జంప్ చేయాలా? జంప్ చేయలేము మనం. అంతే అది మనకు మైనింగ్ ఎక్కువ వద్దు కానీ నెక్స్ట్ ఇల్లు కట్టేద్దాం. బుడ్డిల్లు ఎక్కడ కడదాం? అక్కడ కట్టేద్దాం. ప్లేస్ ఓకేనా వేసి మనకి? వద్దా బాగా ఎక్కడ కడదాం? ఫ్లైట్లో కడదాం. పైకి పదండి. వెళ్ళాం పైన అనుకోండి ఫ్రీగా ఎవరు ఉండరు. అంటే ఉండాలి కత్తే.
మనకి ఫుల్ ఆకలేస్తుంది గైస్. ఆగండి, ఫుడ్ పిక్ని వేసేద్దాం. అది ఇక్కడ ఎక్కడ రా కట్టం. ఈ ప్లేస్ నాకు నచ్చింది. అక్కడ గైస్ నాకు ఐడియా వచ్చింది గైస్, అది ట్రై చేద్దాం. ఇది ఓకేనో కాదు మరి, అయితే అవ్వదు. ఓకే, పర్లేదు, మనం ఎలాగో పెట్టాల్సింది అది. ఓకే రైట్. ఓకే, ఇక్కడ కొన్ని పెట్టేస్తే అటు ఇంకా ఇటు పెట్టాలి. అయిపోయిందా స్టాక్? ఓకే, ఇప్పుడు రైట్ ఫస్ట్ ఆ డక్టన్ లేపేయాలి మనం. ఫస్ట్ వచ్చిన ప్లేస్ చాలు మనకి, అండ్ అంత ప్లేస్ కూడా అక్కర్లేదు. నైట్ అవుతుంది అండ్ వెళ్ళి బెడ్ అయితే తెచ్చేసుకున్నాం ఫస్ట్ లేదంటే జాంబీలు మనల్ని వేసి పడేస్తారు, అప్పుడు మనం చెప్తాం. ఫర్ ఫన్ గైస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, చూడడం మాత్రం చూస్తున్నారు. అండ్ ఈ సిరీస్ జీ సిరీస్ అయితే బాగా నడవాలని కోరుకుంటున్నాను. చూద్దాం, బాగా నడిస్తే పర్లేదు. ఇంకా మధ్యలో ముక్క తుప్పాలు వచ్చినట్టు మధ్యలో ఏమన్నా ఉంటే చూద్దాం. యాపిల్ మంచిదే, యాపిల్ ఉంది. ఐరన్ పక్కన పెట్టేద్దాం. ఏరే బాబు, ఐరన్ నా దగ్గర ఉంది. ఫెదర్ ఎందుకు వేస్ట్. ఇంకా ఈ బెడ్ కూడా లేపేదాం. అండ్ చెస్ట్ కూడా కావాలిగా మనకి, తీసేసుకుందాం. కింద ఒకసారి వేరే అప్పుడు ఆ సిరీస్లో అయితే దోపిడీ చేసాం, ఇప్పుడు కూడా దోపిడీ చేసేసాం. ఓకే, బాగానే వచ్చింది. మళ్ళీ మనం పైకి అయితే జంపు. అరే అసలు నాకు ఇలాగంటే చిరాకు గైస్, అలా మధ్యలో వెళ్తే చూడండి. మన మెల్లగా వెళ్ళి ఫాస్ట్గా కూడా వెళ్దాం. వెళ్ళే మనం ఎక్కడ ఉన్నాం, ఏది ఉంది ఎట్టు కదా. ఓకే, ఫుడ్ అయితే తినేస్తున్నాను, ఎందుకంటే ఆటో అండ్ హంగ్రీ అయితే పెరిగిపోతుంది. సరే, మన ఇల్లు ఎదురా
ఎక్కడరా మన బిల్లు? మన కొంప దొరికింది. మన కొంప దొరికేసిందే. అరే ఇది ఎందుకు ఎక్కుతున్నాను నేను? ఇది మొత్తం తీయాలి ఫుల్గా. మన ప్లేస్ కూడా కాదు, ఓన్లీ ఫర్ ప్రస్తుతం 3 బ్లాక్స్ అయితే సరిపోయింది మనకి. 3 బ్లాక్స్ గుడ్డిల్లు అంతే. ఫస్ట్ చిన్న హౌస్, తర్వాత పెద్ద హౌస్ చేద్దాం. అప్గ్రేడ్ చేద్దాం. ఇలా లేపాము మనం అంటే అటు నుంచి ఇది ఉండదు, ఇది ఇక్కడ పెట్టేసి ఓకే రైట్ అదే అనుకుంటున్నా. అండ్ మనకి ఇలా రావాలి. ఓకే రైట్ ఫాస్ట్. మందే తప్పు కానీ చిరాకు వచ్చేస్తుంది గైస్ అసలు నాకు. ఓకే ఇప్పుడు 3 బ్లాక్స్ హైట్ కదా పెంచాలి. ఓకే రైట్, మన దగ్గర స్టోన్ కూడా తగ్గుతుంది. ఓకే ఇప్పుడు 3 బ్లాక్స్ హైట్ పెడదాం ఫస్ట్. సరిపోద్దిలే కానీ అబ్బా ఏంటి రైస్ ఇది? ఈ ఓడుకునేద్దాం చూసి. ఓకే రైట్. అండ్ ఇప్పుడు మనకి హౌస్ కొంచెం డెకరేటబుల్గా ఉంది. అంటే ఇదే అంత పెద్ద అవసరం కాదు కానీ ఫన్. ఇప్పుడు దానిపైన డట్ బ్లాక్ వేయాలన్నమాట నేను. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి జాంబీస్ రాకుండా ఉండడానికి. ఓకే బాగానే ఉంది. ఇక్కడ డట్ నింపాను కాబట్టి కొంచెం నాట్ బ్యాడ్. అది తగిలింది. పడింది. బ్లాక్ ఎక్కడ బ్లాక్ వేసేద్దాం. ఓకే ఇక్కడ కొంచెం నింపాలి కదా, అలాగైతే వచ్చేస్తారు. ఒక ఐడియా. ఇప్పుడు ఇది మొత్తం పై చివరిదంతా లేపేద్దాం. ఇప్పుడు నేను చూస్తే ఎలా వస్తారో అన్నీ వాళ్ళు కూడా. పోయిందా అని నేను డట్ట కిందకి వాడా. ఓన్లీ డట్ట వచ్చింది అండ్ కలెక్ట్ చేసుకొని. ఓకే అదిగోండి. ఇంకా ఇలా మనమైతే రావడానికి వాళ్ళకైతే రావడానికి ఉండదు. అరే ఎక్కువ రా. జంపింగ్లు బాగానే చేస్తున్నాడు మనోడు, కానీ అక్కడ మాత్రం ఎక్కలేకపోతున్నాడు. వేస్ట్ గా. అదేంట్రా హ్యాపీ కమ్మా. ఏంటి హెల్త్ మొత్తం పెరగట్లా? ఏమన్నా ఫుడ్ తింటున్నాం కదా, ఫుల్ ఉండాలి ఏంటి? పెరుగుతుందరే. అండ్ ఇంకా మనం బెడ్ అని పెట్టదాం. బెడ్ చెస్ట్. ఓకే అమ్మయ్య
గైస్ ఉంటాను మరి బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా నా పనిలో నేను ఉంటాను ఆఫ్లైన్లో.